ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశం మీద జాప్యం కూడదని అధినాయకత్వం భావిస్తోంది. సోనియా మధ్యలో అదే ఆలోచన ఉన్నట్లుగా మనకి అందినటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుతం గతంలో ఏ విధంగా అయితే అంటే ప్రధానంగా డిమాండ్ వస్తున్నట్లుగా హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణనే ఇచ్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం సిద్ధమవుతోంది. వాస్తవానికి ముందుగా ప్యాకేజ్ ఒకటి ఇచ్చి తెలంగాణ ప్రాంతాన్ని నుంచి ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేద్దాం. 2014 ఎన్నికల తర్వాత వరకు దీన్ని వాయిదా వేద్దాం అనుకున్నప్పటికీ గత వారం రోజులుగా ఢిల్లీలో జరిగినటువంటి వేగంగా మారినటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నట్లుగా మనకు అందినటువంటి సమాచారం. ఈ సమాచారానికి సంబంధించి ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్ర మేధావుల సంఘం నేత, అదేవిధంగా గోనె ప్రకాష్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. అసలు వాస్తవంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా జరుగుతున్నటువంటి ఊహాగానాలుగా వీటిని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ఏర్పాటు దిశగానే చర్యలు జరుగుతున్నట్లున్నాయి. దీని గురించి జితేందర్ రెడ్డి గారు, ఢిల్లీలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లున్నాయి. టీఆర్ఎస్ పార్టీగా మీరు ఇది నిజంగా జరుగుతుందని భావిస్తూ ఉన్నారా? మీకేమైనా ఇటువంటి సమాచారం రాజకీయంగా మీకేమైనా ఎటువంటి సమాచారం? దీన్ని గత 1 అవర్ నుంచి మీరు ప్రచారం చేస్తున్న ఈ స్టోరీ బోర్డు నేను కూడా చూడడం జరుగుతుంది. కానీ నేను ఎంత చూసినా కానీ ఈ స్టోరీలో ఉన్న మీ ఎన్టీవీకి ఉన్నంత ఉత్సాహము, అంటే ఏ విధంగా అయితే రాష్ట్రం ఎవరికి డబ్బు ప్యాకేజీలు ఎవరికి, లేకపోతే తెలంగాణ ఉన్నది ఉన్నట్లు ఇద్దామా, లేకపోతే రాళ్ళ తెలంగాణ ఇద్దామా, ఇవన్నీ అంశాలు మీరు ఏదైతే పెట్టినారో ఎన్టీవీకి ఉన్నంత ఉత్సాహం ఢిల్లీలో లేదనేది మాకు. ఎన్టీవీ ఉత్సాహం కాదు, ఢిల్లీలో ఢిల్లీలలో ఇవాళ చాలా తెలంగాణ విషయంలో ఎవ్వరు మాట్లాడడం లేదు, స్తబ్దంగా ఉన్నది. అక్కడ ఉన్న రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఇవాళ ఏ నాయకుడు, ఆయన రేపు పొద్దున ప్రధానమంత్రి కావాలనుకుని కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు. ఆయన మొన్న 4 రోజుల వరకు బర్త్డే పార్టీ చేసుకుంటూ వేరే కంట్రీలో ఉండి ఇప్పుడే ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి అతను ఉత్తరాఖండ్ ప్రజలను చూడటానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కానీ, చిదంబరం గాంధీ గారు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారు కానీ అక్కడ జరుగుతున్న 5,000 మంది చనిపోయారని చెప్పి, 60,000 మంది అక్కడ ఇరుక్కుపోయారని చెప్పి దాంట్లో వాళ్ళు బిజీ ఉన్న అదంతా కూడా మాకు చేస్తున్నాము. కానీ ఓకే, మీరు ఏదైతే స్టోరీ నడిపారో ఆ స్టోరీని ఉత్సాహంగా ఇది చేశారు. ఒక విధంగా ఇంత జరిగినాక కూడా మీరు ఇచ్చిన దానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా మీరు చెప్పింది ఏంటంటే సోనియా గాంధీ ఆమె ఆలోచిస్తున్నది 1956 కంటే మొదలు, అంటే 31 అక్టోబర్ ఉన్న ఎప్పుడైతే తెలంగాణ ఉన్నదో ఆ విధంగానే తెలంగాణ హైదరాబాద్ తోడుకున్న 10 జిల్లాల తెలంగాణ ఇద్దామని చెప్పి ఆమె అనుకుంటున్నప్పుడు ఈ వెల్కమ్, వీఆర్ 100% మేము వెల్కమ్ చేస్తున్నాము. అది వస్తే చాలా తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు మేమందరం కూడా చాలా సంతోషిస్తాం. అటువంటి వర్కింగ్ నిజంగా కూడా జరుగుతుంటాయి. దాని తప్ప ఇంకా వేరేది మీరు అన్న మాటలలో చూసుకుంటే రాయల తెలంగాణకు మేము ఒప్పుకునేది లేదు. ఏదన్నా ప్యాకేజ్ అని మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చి 2014 దాకా అది మొదటి ఆలోచనగా ఉంది అని, అంటే 10 రోజుల వరకు ఉన్నటువంటి పరిణామాలు అటువంటి ప్యాకేజీలు వీకేజీలు దేనికి కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. కావాలంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము బంపర్ ఆఫర్ ఇస్తాం. మేము తెలంగాణ వాళ్ళము బంపర్ సీమాంధ్ర వాళ్ళకు బంపర్ ఆఫర్ ఇస్తాము. 25,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఏదైతే అంటున్నారో అది మేము ఇస్తాము అంటున్నది కాదు. వాళ్ళు అదే నేను చెప్తున్నా. అంటే అక్కడ జరిగిన లాబింగ్ మాకు తెలుసు. లాబీస్ మాట్లాడుకొని చేసుకొని ఇట్లా ప్యాకేజ్ ఇస్తే వాళ్ళు గప్పుచుకుంటారని మన హర్షకుమార్ గారు ఏమన్నారని మాట్లాడుకుంటూ అన్నాడు. తెలంగాణ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, తెలంగాణ వెనుకబడి ఒకవేళ అదే ఉంటే మనం వాళ్ళకి ప్యాకేజ్ ఇద్దామన్నారు. మేము చెప్తున్నాం మేము బంపర్ ఆఫర్ ఇస్తాము. 25,000 కోట్ల రూపాయలు ఏదైతుందో సీమాంధ్ర వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తాము. 25,000 కోట్ల రూపాయలు ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తాము. తెలంగాణను తక్కువ అంచనా ఇవ్వద్దు. మొత్తం ప్రపంచ దేశాలలోనే ప్రపంచ పేపర్స్ లో న్యూస్ పేపర్స్ లో తెలంగాణ ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ అని చెప్పి ఇవాళ కాదు ఎన్నడో రావడం జరిగింది. రెండోది కూడా మీకు చెప్తాను, ఎప్పుడైతే
ఇండియా ఫార్మ్ అయిందో ఇండియా ఇండియాలో బడ్జెట్ అక్కడ కూడా తక్కువ తెలియాలి మీకు. ఎందుకంటే బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు ఆ రోజు ఎక్సెస్ ఉన్నది 62 crores ఎక్సెస్ ఉన్నది 1965. చెప్పిన దాని క్వశ్చన్ మీరు స్టోరీ నరేట్ చేశారు కదా అది నేను చెప్పాను సార్. 1965లో పాకిస్తాన్ వార్ జరిగింది. పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ఇండియాలో క్రైసిస్ వచ్చాయి. తినడానికి కూడా ఫుడ్ లేదు ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు అందరు పెద్ద పెద్ద కంపెనీస్ టాటాస్ బిర్లాస్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చందాలు ఇమ్మంటే నిజాం ఏదైతుందో 6 కరోड़ బంగారు. కాబట్టి అంత రిచెస్ట్ తెలంగాణ పెట్టుకొని మాకు ప్యాకేజ్ ఏంటండి ఇచ్చేది. వీఆర్ నాట్ అగ్రీయింగ్ ఫర్ ఎనీ ప్యాకేజ్. రైట్. రేవంత్ రెడ్డి గారు, పరిస్థితులు పరిణామాలను కనుక ఒకసారి పరిశీలన చేసినట్లయితే కొంచెం కాంగ్రెస్ అధినాయకత్వంలో కొంత మార్పు వచ్చింది, రాష్ట్ర ఏర్పాటు దిశగా కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. అంటే ఒకటి రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలు కానీ లేకపోతే ఈ తెలంగాణ ప్రాంత ప్రజల బాగోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఆలోచన చేయదు. రాజకీయ అవసరాల కోసం రేపు తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతామన్న సర్వే రిపోర్ట్లు కానీ లేకపోతే అవగాహన కానీ లేకపోతే ఇంకే రకంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ ఆ దిశగా వాళ్ళకు పూర్తిగా సంపూర్ణ స్థాయిలో ఒక అవగాహన వచ్చుంటే మాత్రం డెఫినెట్ గా తెలంగాణ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి ఒక ప్రధానమైన ఉద్యమం కానీ లేకపోతే ఒక ప్రధానమైన కార్యాచరణ తెలంగాణ ప్రాంత ప్రజలు తీసుకున్నప్పుడు ఇప్పుడు చలో అసెంబ్లీ మన జరిగింది. దాదాపు అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేసినాయి. దాన్ని తొక్కి అణచివేసే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. దాంతో తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రజలు కేసీఆర్ గారు ఎంత రక్షిద్దాం అనుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలకు సంపూర్ణంగా ఒక అవగాహన అర్థమైపోయింది. అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షను తొక్కి పెడుతున్నది, అణచివేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ అణచివేతకు సోనియా గాంధీ నుంచి ఆదేశాలు ఉండబట్టి లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ఉండబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రకంగా ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ ఉద్యమం మీద అనేది ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకెక్కడ ఊర్లలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలు వస్తాయని అడావిడి చేస్తుంది. స్థానిక సంస్థలలో కనీసం పంచాయతీ మెంబర్ అంటే పార్లమెంట్ మెంబర్ కాదు కదా, పంచాయతీ మెంబర్ కూడా గెలవలేని పరిస్థితి కాబట్టి ఈ సమస్య మీద ఆలోచన చేస్తే బాగుండొచ్చు అని మీద మనం ఆలోచన చేస్తున్నారేమో. అయితే ఒకటి మనం అంటే ఈ కొత్త జనరేషన్ కి ఐడియా ఉందా లేదా మీకు ఐడియా ఉంటుంది. మన ఆకలి రాజ్యం సినిమాలో కమలాసన్ కలవడానికి వస్తుంది శ్రీదేవి ముందర మనకి ఏమీ లేదు అని ఒకవేళ తెలిస్తే బాగుండదని లోపల వెళ్ళి ఏం వండుకుంటేనే గిన్నెలు చప్పు చేస్తుంటారు. తింటున్నట్టుగా అబ్బా నాకు ఎక్కువైపోయింది పప్పు పెట్టకు చికెన్ పెట్టకు అని గిన్నెలు చప్పు చేస్తుంటారు. వంట లేదు పాఠం లేదు వాసన లేదు. ఈ రోజు సోనియా గాంధీ గారు చేస్తున్న హడావిడి కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హడావిడి కానీ జరిగే డెవలప్మెంట్ మాత్రమే. అంటే మీ యాజమాన్యాన్ని కానీ మీకు కానీ ఢిల్లీలో ఉన్న కాన్ఫిడెన్షియల్ సోర్స్ ఏమో నాకు కొంత అవగాహన ఉంది. 100% మీకు పక్కా సోర్స్ ఉంటేనే ఇంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటారు. మిగతా ఛానల్స్ కంటే కూడా మీకు ఢిల్లీ హైకమాండ్ లో ఉన్న సోర్సెస్ వాటికి సంబంధించి పక్కా సమాచారంతో అంటే వాళ్ళు పక్కాగా మీకు ఇచ్చిన సమాచారంతో లేకపోతే మీకున్న అవగాహన మేరకు స్టోరీ నడుపుతారు. దాంట్లో నాకేం అనుమానం లేదు. అయితే మిమ్మల్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చేసి ఉండొచ్చు. ఎందుకంటే 4.5 కోట్ల మందిని తప్పుదోవ పట్టించిన వాళ్ళు ఎన్టీవీకి సంబంధించిన సోర్స్ మీకున్న క్రెడిబిలిటీని మీకున్న విశ్వసనీయతను కూడా దుర్వినియోగం చేసే విధంగా అధిష్టానం అని జరుగుతున్న రాజకీయ పరిణామాలను బయటకు తీసుకురావాలి. నేను 100% నేనేమంటున్నా అంటే మీరు జరుగుతున్న పరిణామాలను అదేవిధంగా మీకు ఎవరికైనా కూడా 10 రోజుల క్రితం నేను ప్యాకేజ్ ఆలోచన దాన్ని కూడా బయటకు తీసుకొచ్చాం. తర్వాత మారినటువంటి బయటకు తెచ్చాం. నేను మీ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఎన్టీవీ ఏదైతే మీ స్టాఫ్ మీరు ఏదైతే వర్కౌట్ చేసిందో దట్ ఈస్ 100% కరెక్ట్ యాజ్ ఆన్ మినిట్. ఈ నిమిషం వరకు జరుగుతున్న పరిణామాలను మీరు కూలంకషంగా తెలుసుకొని మీకున్న అవగాహన మేరకు మీకున్న అంటే పక్కా సమాచారం మేరకు ఈ కార్యక్రమం తీసుకుంటూ కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే రాజకీయంగా వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు. ఈ రోజు తెలంగాణ అంశాన్ని ఎంత పెంచి పోషిస్తే అంత టీఆర్ఎస్ కి ఎంత అదనపు బలం వస్తే దాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తాడు. కేసీఆర్ గారు ఇంకో దిగ్గిచ్చే అవకాశమే లేదు కదా. ఒకవేళ ఇంకో దిక్కు ఇచ్చే అవకాశం ఉంటే కేసీఆర్ గారు ఈ పార్టీకి మిగతా వాళ్ళు అందరం కలుపుకొని ఉండేవాడు ఉద్యమంలో. ఈ రోజు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అందరం కలిసి పోరాటం చేద్దాం అందరం ఎన్నికలలో పోటీ చేద్దామన్నా కేసీఆర్ గారు ఏమాత్రం సహకరించట్లేదు. ఎవరిని తన
తెలంగాణ దరి చేరనియట్లేదు. అంటే ఈరోజు గుత్తాధిపత్యంగా తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ కప్పచెప్తే ఎన్నికల తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి సోనియా గాంధీ గారు కప్పచెప్తాడు. కాబట్టి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ తీసుకుంటే రేపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రావచ్చు, తెలుగుదేశం పార్టీ రావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కూడా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు గెలిస్తే ఈ వేలు కూడా కాంగ్రెస్ పార్టీతో జత కట్టవు. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ చేసే ప్రతి ఓటు అది కాంగ్రెస్ పార్టీకి వేసినట్లయిన పరోక్షంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం రాజకీయ పరమైన వ్యూహం ఉంది, అవగాహన ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కృష్ణుని మార్చారు. నిన్నటి వరకు ఆజాద్ ఉన్నాడు, 30 రోజులు అంటే 30 రోజులు కాదు, వారం రోజులు అంటే 7 రోజులు కాదు, ఇవన్నీ చెప్పింది కదా. ఆయనను తీసి మళ్ళీ దిగ్విజయం తెచ్చిండ్రు. కాబట్టి పక్కా ప్రణాళికగా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. అంటే తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మభ్యపెట్టి రాజకీయంగా ఎట్లా అడ్వాంటేజ్ పొందాలనో, ఎట్లయితే లాభం పొందాలనో వాటికి కావాల్సిన అన్ని రకాల వ్యూహాలను పన్నుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణకు సంబంధించినంత వరకు నాకున్న అవగాహన మేరకు ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను పరిష్కరిస్తుందని నేను అస్సలు ఏమాత్రం కూడా నమ్మట్లేదు. శ్రీనివాస్ గారితో మాట్లాడే ముందు విజయవాడ నుంచి మనకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా అధినాయకత్వం ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ ఢిల్లీలో ప్రయత్నం చేస్తుంది. ఈ పరిణామాలు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమవాదిగా కావచ్చు, లేదంటే తెలంగాణ ఆంధ్ర మేధావుల సంఘం నేతగా కావచ్చు, ఎట్లా చూస్తారు? భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీంతో? జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విషయంలో కానీ లేదంటే